జై శ్రీమన్నారాయణ. అరణ్యకాండలో చాలా గొప్ప పట్టుదల కలిగినటువంటి వాడు మా లక్ష్మణుడు. ఓ బ్రాహ్మణోత్తమా, రాముడు ఎటు వెడితే అటు వెడతాడు కనుక రాముడికి సేవకుడిగా నా మరిది లక్ష్మణుడు అదిగో అన్నను అనుసరించి రాజ్యాన్ని వదిలివేసి మాతో పాటు అడవికి వచ్చాడు అంటూ సీతమ్మ బ్రాహ్మణ వేషములో ఉన్నటువంటి రావణాసురుడికి ఈ విషయాలన్నీ చెప్పేస్తోంది. సీతమ్మ బ్రాహ్మణ వేషములో ఉన్నటువంటి రావణాసురుడితో ఈ రకంగా ఇంకా చెబుతోంది. ఓ బ్రాహ్మణోత్తమా, జటీ తాపసరూపేణ నా రాముడు జటలు ధరించి తాపస రూపములో ఇదిగో ఈ దండకారణ్యానికి వచ్చాడు. నా రామచంద్రుడు ధర్మనిత్యో జితేంద్రియ, నిత్యము ధర్మమును ఆచరించేటటువంటి వాడు. నా రాముడు జితేంద్రియుడు. ఓ బ్రాహ్మణోత్తమా, మా అత్తగారు కైకేయి చేసినటువంటి పని వల్ల మేము రాజ్యభ్రష్టులమై ఇదిగో ఈ మహారణ్యానికి వచ్చాం. అయ్యా బ్రాహ్మణోత్తమా, అయితే మీరిక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోండి, ఈ లోపల నా రాముడు వస్తాడు. బ్రాహ్మణోత్తమ, ఇప్పటి వరకు మీ గురించి నేను అడగనే లేదు. సత్వం నామచ గోత్రంచ కులంచ ఆచక్ష్వ. ఓ బ్రాహ్మణోత్తమ, మీ పేరేమిటో చెప్పండి, మీ గోత్రమేమిటో చెప్పండి, మీ వంశమేమిటో చెప్పండి. ఓ బ్రాహ్మణోత్తమ, మీరెందుకు ఒంటరిగా ఈ దండకారణ్యంలో తిరుగుచున్నారో చెప్పండి అని సీతమ్మ అడగగానే రావణాసురుడు ఈ రకంగా కటువుగా చెబుతూ ఉన్నాడు సీతమ్మకు. ఓ సీతా, అహంతు రావణో నామా, నేను రావణాసురుడిని, రాక్షసులందరికీ ప్రభువుని. నేనంటే లోకాహ స దేవాసుర పన్నగాహ, దేవతలు అసురులు పన్నగులు లోకులందరూ భయపడతారు నన్ను చూసి. ఓ సుందరి, నిన్ను నేను చూసిన తర్వాత నా భార్యల మీద ప్రేమ అసలేమీ లేకుండా పోయింది. ఓ లలనా, నేను ఎన్నో యుద్ధాలలో జయించి తీసుకొని వచ్చినటువంటి ఉత్తమ కాంతలు ఎందరో ఉన్నారు. అందరికీ నిన్ను పట్టపు దేవిగా నేను చేస్తా. ఓ సుందరి, లంక అనేటటువంటి పేరు కలిగినటువంటి నా మహానగరములో ఓ సీత, నువ్వు హాయిగా ఉండొచ్చు. నువ్వు నా భార్యవైతే పంచదాస్య సహస్రాని, 5,000 మంది సేవ చేయటం కోసం దాసీజనముంటారు నీకోసం అని రావణాసురుడు తన నిజస్వరూపాన్ని గురించి చెప్పి తన మనస్సులో ఉండే కోరికను సీతమ్మకు చెప్పగానే సీతమ్మ పట్టరాని కోపముతో ఈ రకంగా అంటోంది. సీతమ్మ చాలా కోపముతోని రావణాసురుడితో ఇలా అంటోంది. ఓ రాక్షసుడా, మహాపర్వతము లాంటి నా రాముడిని, దేవేంద్రుని లాంటి నా రాముడిని, మహాసముద్రము లాంటి నా రాముడిని మాత్రమే అనుసరించే ఇల్లాలిని నేను. ఓ రాక్షసుడా, నా భర్త సర్వలక్షణ సంపన్నం, సర్వ శుభలక్షణాలు కలిగినటువంటి వాడు, ఎంతోమందికి ఆశ్రయాన్ని ఇచ్చేటటువంటి వాడు నా భర్త, నా రాముడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా.
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.